హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఈ మధ్యన చాలా మంది పిసిఓడి తో చాలా బాధపడుతున్నారు. ఇది అందరిలోనూ కనిపిస్తోంది. మేబీ ఫుడ్ ప్రభావం అయి ఉండొచ్చు. దానికోసం ఒక మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను. ఒక 15 days ఒక టైపు, ఒక 15 days ఒక టైపు, రెండు కూడా మంచిగా లడ్డూలు చేసుకుని తింటే మనకి పిసిఓఎస్ ఉన్నా పిసిఓడి ఉన్నా ఏదున్నా కూడా ఒక 2-3 months లో సెట్ చేసేసుకుంటుంది ఈ లడ్డూలు తినడం వల్ల. ఒకసారి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 కప్పు ఫ్లేక్స్ సీడ్స్, 1 కప్పు గుమ్మడి గింజ, ఇవి లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా లైట్ గా ఒక 2-3 minutes వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లేక్ సీడ్స్ చిట్పట్లాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఫస్ట్ 15 days కోసం చెప్తున్నాను. ఈ లడ్డూలు చాలా మంది చాలా తప్పుగా చేస్తున్నారు. అలా కాకుండా నేను చెప్పిన విధంగా తయారు చేయండి. అవి చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మనకి చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది కదా, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా సెట్ చేసేస్తుంది ఈ లడ్డూల వల్ల. పిసిఓఎస్ అనే కాదు, పిసిఓడి అనే కాదు, మామూలుగా మన హార్మోన్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకుంటూ బాగా దాన్ని మంచిగా పనిచేసే విధంగా తయారు చేస్తుంది. సో మనం ఈ లడ్డూని తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డూస్ వల్ల. చాలా మంది అన్ని ఒకేసారి చేసేసుకుని లడ్డూలు చేసుకుని నేను హెల్దీగా తింటున్నాను కదా అని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఈ ప్రాసెస్ ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఫ్లేక్ సీడ్స్ అండ్ గుమ్మడి గింజలు ఫస్ట్ 14 days కోసం అండి. ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్ చేసి అండోత్పత్తిని పెరుగుపరుస్తాయి అన్నమాట. సో మనం వీటిని ఫస్ట్ 14 days తీసుకోవాలి. వేగిపోయాయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకున్నాం. ఒక్క 2 minutes వేగితే సరిపోతుందండి. లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇక అయిపోయాయి, కట్టేసుకున్నాం. ఇప్పుడు అవి వేగిపోయాయి కదా. ఇప్పుడు నువ్వులు 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, ఇవి కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఈ నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ డే 15 నుంచి 28 days దాకా తీసుకోవాలి. ఇవి ప్రొజెస్ట్రాన్ సహజంగా పెంచి పీరియడ్స్ రాకుండా ఉండే ఇబ్బందిని తగ్గిస్తాయి. సో మనం నువ్వుల్ని ఆఫ్టర్ 15 days నుంచి వాడాలి. ఇవి వేగిపోయాయండి. వీటిని కూడా చల్లారి పెట్టేసుకుని మిక్సీ వేసుకోవడానికి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు చల్లారిపోయిన ఫ్లేక్ సీడ్స్ అండ్ గుమ్మడి గింజల్ని మిక్సీ వేసేసుకుందాం. కొద్దిగా వేసుకోండి. మన బైండింగ్ కోసం ఖర్జూరం కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకుని మళ్ళీ దాంట్లో ఖర్జూరం వేసుకుందాం. ఇలా అయ్యాక ఖర్జూరం వేసుకుందాం. ఇందులో ఖర్జూరం 1 గుప్పెడు వరకు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం వేసాం కదా. ఇప్పుడు ఇలా ఉండలు చుట్టేసుకోండి. మొత్తం అంతా కూడా ఉన్న గింజలన్నీ కూడా మిక్సీ వేసేసుకున్నాక ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి. ఈ దాంట్లో తేమ తక్కువ ఉంటే తేనె వేసుకుని కొద్దిగా తేనె వేసుకుంటే మీకు మంచిగా లడ్డూలు కడతాయి. నాకైతే 1 గుప్పెడు వరకు వేసాను కాబట్టి ఖర్జూరం నాకు సరిపోయింది. ఇలా లడ్డు కొంచెం డ్రైగానే ఉంటుంది. చిన్నగా లడ్డూలు చుట్టేసుకుని ఒక సీసాలో పెట్టుకొని 15 days 1 month ఒక్క రోజు కష్టపడితే మనకి మంచిగా లడ్డూలు తయారైపోతాయి. అవి రోజుకొకటి మీరు మార్నింగ్ టైంలో తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ చూపిస్తుంది. మనం టిఫిన్ తినేసాక 1 లడ్డు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఖర్జూరం నచ్చలేని వాళ్ళు ఈ పౌడర్ ని ఒక సీసాలో పెట్టేసుకుని మార్నింగ్ 1 స్పూన్ వరకు ఏదన్నా పుడింగ్ లో గానీ పెరుగులో గానీ ఇందులో ఎలా నచ్చితే అలాగా తీసుకుని తినవచ్చు. కొంతమంది బెల్లంతో ఇష్టమైతే బెల్లంతో కూడా తినొచ్చు. ఇప్పుడు అందరూ డైట్ చేస్తున్నారు కదా ఎక్కువగా. మనకి డైట్ చేయడం వల్ల ఖర్జూరం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. పాలల్లో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఇది మాత్రం మానకుండా తీసుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి.
దీన్నే సీడ్ సైక్లింగ్ అంటారు. ఒక 3 to 6 months లో మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా తగ్గిపోయి డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్లకుండా కూడా ఈ సీడ్ సైక్లింగ్ ద్వారా మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 15th డే నుంచి 28th డే వరకు ఈ నువ్వుల లడ్డు డేట్ వచ్చే వరకు ఈ లడ్డు తీసుకోవాలి. ఈ నువ్వుల లడ్డు మాత్రం మిక్సీ వేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇలా మిక్సీ అయిపోయింది కదా, ఇందులో ఖర్జూరం ఒక గుప్పుడు వరకు వేసుకుందాం. వీటిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పెట్టేసుకోవాలి. ఖర్జూరం వల్ల బ్లడ్ పడుతుంది, లేదా ఇష్టం లేని వాళ్ళు తేనె వేసుకోవచ్చు, లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎవరు బెల్లం, షుగర్స్ ఏది వాడట్లేదు కాబట్టి హెల్తీగా నేను చెప్తున్నాను. ఇలా ఒకసారి చేసి చూసుకోండి, చాలా బాగుస్తాయి. 1 మందికి సరిపడా చేసేసుకుని పెట్టేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసే లడ్డూస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.